ఇంజనీరింగ్లో సిఎస్సి తీసుకోమంటే పెద్ద నాకు తెలియదా ఏం చేయాలి ఏం చేయకూడదు. అంత ఆవేశం ఎందుకురా? కూల్గా మాట్లాడటం రాదా? రే మధ్యలో రాకు. ఏం చేయాలి ఏం చేయకూడదు నాకు తెలుసు. అరే ఎంతమంది చెప్తున్నా కూడా మైండ్కి ఎక్కదా? సరే నువ్వేం మాట్లాడినా అందరూ నీదే కరెక్ట్ అనాలి, నువ్వేం చేసినా అందరూ ఒప్పుకోవాలి. అప్పుడు నీ ఈగో సాటిస్ఫై అవుతుంది, అంతే కదా? హలో, రే ఎక్కడున్నావురా? అర్జెంట్ కలవాలరా నేను ఒకసారి. ఎందుకు, ఏమైంది? కలిసాక చెప్తాలే. సరే నీకు ఎంత టైం పట్టచ్చు? హాఫ్ అన్ అవర్ వేసుకో. సరే త్వరగా మన స్పాట్కి వచ్చే. సరే. మీ వాడికి అన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి కానీ చదువు మీద జాస్ లేదు. ఎప్పుడు క్రికెట్ అంటాడు, సినిమాలు అంటూ ఏదో ఒకటి కోతి పని చేస్తూనే ఉంటున్నాడు. వాడి మీద కంప్లైంట్ చేయని టీచర్స్ అంటూ లేరు ఇప్పటిదాకా. మీ చిన్నవాడేమో హీఈస్ ఎ టాపర్ ఇన్ ద స్కూల్. మరి వీడేంటి సార్? మ్యాథ్ క్లాస్ వచ్చేటప్పటికి బెంచ్ కింద కూర్చుని లంచ్ బాక్స్ ఓపెన్ చేసి లంచ్ చేస్తున్నాడు. ఇంక ఈ లెక్కన ఎలా పాస్ అవుతాడు చెప్పండి మీరే. ఏయ్ వింటున్నావా? ఏయ్ రే 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 ఏమైందిరా? అర్జెంట్ రమ్మన్నా. సరే ఆగు, చాయ్ తెస్తా. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? ఏం లేదురా, ఇంట్లో ఏదో చిన్న గొడవ అంతే. గొడవ? ఎవరితో? రే క్లియర్గా చెప్పురా. రే నేను ఈ మధ్య ఈజీగా ఇరిటేట్ అవుతున్నట్టు ఇక అనిపిస్తుంది. అంటే కొంచెం స్ట్రెయిన్గానే బిహేవ్ చేస్తున్నావు. మరి ఎందుకు చెప్పలేదురా? మేబీ వర్క్ స్ట్రెస్ వల్లేమో అనుకున్నా నేను. లేదురా, నా మైండ్ స్టేబుల్గా ఉండట్లా. ఏవేవో నెగిటివ్ థాట్స్. నెగిటివా? అంటే నీకు మా తమ్ముడు తెలుసు కదా, ఆ, వాడి మీద ఈజీగా ఇరిటేట్ అయిపోతున్నాను. ఊరికే కోపం వచ్చేస్తుంది. ఒక ఎనిమిలా ట్రీట్ చేస్తున్నాను రా వాడిని. తమ్ముడి పైన? అయినా మీ ఇద్దరు బాగానే ఉంటారు కదా, సడన్గా ఏమైంది? ఐ థింక్ ఐఎమ్ టూ జెలస్ ఆఫ్ యూ. జెలసా? లేదురా, వాడు బెటర్ పొజిషన్ ఉండడం నాకు నచ్చడం లేదు. వాడి మీద ఈజీగా ఇరిటేట్ అవుతున్నాను రా. రేయ్ లేదురా, నా మైండ్ నా కంట్రోల్ ఉండలే. ఏవేవో నెగిటివ్ థాట్స్. ఐ డోంట్ నో వాట్ ఐమ్ డూయింగ్. సరే కొంచెం అవుతుంది ఇట్లా. ఇంగ్లీష్ 95, మ్యాథ్స్ 94, సైన్స్ 98. వెరీ గుడ్. టోటల్ 95%. సో వెరీ గుడ్, సూపర్ అన్న. నీ సంగతి ఏంట్రా? మ్యాథ్స్ 37, సైన్స్ 38. ఈ 3 సిరీస్ ఏంట్రా? ఇంతకంటే ఇంకేం రా నీకు మార్క్స్? ఏం చదువుతున్నావు? కూడా తమ్ములాగా ఇంజనీరింగ్లో సిఎస్సి తీసుకోమంటే పెద్ద ఉద్యోగం మంచి ప్యాకేజ్ వచ్చేది. నాకు తెలియదా ఏం చేయాలి ఏం చేయకూడదు. మరి పెద్దవాళ్ళ మాటలో వినవు, నీ ఇష్టం నీదే. అరే ఇంట్లో కాస్త అంత ఆవేశం ఎందుకురా? కూల్గా మాట్లాడటం రాదా? రే నువ్వు మధ్యలో రాకు. ఏం చేయాలి ఏం చేయకూడదు నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో. నువ్వేం మాట్లాడినా అందరూ నీదే కరెక్ట్ అనాలి, నువ్వేం చేసినా అందరూ నీదే ఒప్పుకోవాలి. అమ్మా అప్పుడు వాడిని నీకు మధ్యలో satisfaction, మాట్లాడుతాను అంతే చెప్పు. కదా? నువ్వు ఉండరా, నేను మాట్లాడతాను. ఎందుకు వస్తుందిరా కోపం నీకు? నువ్వు చేసిన తప్పు అని చెప్తే ఇరిటేట్ వస్తుందా నీకు చేయకరా కోపం? నన్ను. అందరూ చెప్తున్నా కూడా మైండ్కి ఎక్కించుకోవా? రే ఏమైందిరా? రే నువ్వురా, ఓ బయటికి పో. అయినా ఎవరైనా బాగుంటే మనం ఎందుకు వాడు కింద పడిపోవాలనుకుంటాం? వాడు అచీవ్ చేస్తే ఎందుకురా జెన్యున్లీ హ్యాపీగా ఫీల్ అవ్వం? ఇంత నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావురా?
రే జెలసీ ఈజ్ ఎ వెరీ న్యాచురల్ థింగ్ మామ. ఎందుకంత ఎక్కువ ఆలోచిస్తావు? అది అందరికి ఉంటుంది. అండ్ కొందరే రియలైజ్ అవుతారా అది బ్యాడ్ అని. నువ్వు రియలైజ్ అయినావు కదా ఇప్పుడు. లేదురా, తప్పు చేశాను రా. నా వల్ల కావడం లేదు. ఇది నేను లోపల పెట్టుకోలేకపోతున్నాను రా. ఈ విషయం వాడితో చెప్పుకోవాలని ఉంది, కానీ వాడిని ఎలా ఫేస్ చేయాలో తెలియడం లేదు. ఐ డోంట్ నో వాట్ ఐమ్ డూయింగ్. అర్థం కావట్లేదురా. రే రే ఏం కాదు, చిల్ మామ, ఏం కాదు. వాళ్ళతో మాట్లాడు, అయిపోద్ది కదా. ఎందుకంత ఆలోచిస్తున్నావు ఎక్కువ? సరేనా, వెళ్దామా?